హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఈ యొక్క చాప్టర్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఎలా కనుక్కోవాలి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్? గివెన్ డేటా అక్కడ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ తీసుకున్నాను, వై వాల్యూస్ తీసుకున్నాను. సమ్ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ సమ్ చూసిన తర్వాత ఇలాంటి సమ్స్ మీరు ఏదైనా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఈ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చింది అనుకోండి స్టూడెంట్స్, కామెంట్ సెక్షన్లో నచ్చితే మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నచ్చకపోయినా మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే, ఆర్ఎస్ వైబ్స్ అని మన ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఫస్ట్ చూద్దాం. ఫార్ములా గుర్తుంటే మనకి ఈ యొక్క టేబుల్ అనేది మైండ్లో గుర్తుంటుంది. ఓకే, ర్యాంక్ కాబట్టి ఇక రో వేసుకోవచ్చు, ఆర్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్. అందుకోసం మనము డి కనుక్కోవాలి, డి స్క్వేర్ చేయాలి. ఓకే, ఏం కనుక్కోవాలి? డి స్క్వేర్ కాబట్టి డి కనుక్కుని దానికి స్క్వేర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే టేబుల్ గుర్తుంటుంది. ర్యాంక్ కాబట్టి ఇచ్చిన ఎక్స్ వాల్యూస్కి ర్యాంక్ రాయండి, వై వాల్యూస్కి ర్యాంక్ రాయండి. సింపుల్. ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి అన్నట్టు. 10 ఉంటే 10, 8 ఉంటే 8, అలాగా చాలా సింపుల్. ఓకే, సంచుదామా? ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. ఫస్ట్ దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏముంది? 35 హైయెస్ట్ కాబట్టి ది ర్యాంక్ 1 ఇద్దాం. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 35 తర్వాత ఇది 2, ఇది 3. నెక్స్ట్ 20 తర్వాత ఇది 4, ఇది 5, రైట్, ఇది 6, ఇది 7, రైట్. కరెక్ట్గా ఇచ్చామా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇవి ర్యాంక్స్. ఇప్పుడు చూడండి, వైక్ చూడండి, ఇది 1, ఓకే, అండ్ ఇది 2, రైట్. నెక్స్ట్ 3 అంటే ఇది హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ నెంబర్, థర్డ్ హైయెస్ట్ నెంబర్. ఫోర్త్ హైయెస్ట్ ఎక్కడుంది? ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇలా ఉంది. ఇది ర్యాంక్స్. అలా కాకుండా ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇలా కాకుండా 2 సేమ్ నెంబర్స్ వచ్చాయి, అప్పుడేం చేస్తారు? చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 26 అనుకుందాం. ఇది 26, ఇది 26 అనుకోండి ఉదాహరణకి. ఓకే, దీని ర్యాంక్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మరి దీని ర్యాంక్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఇది 2 వేసుకోవాలి, ఇది 2 వేసుకోవాలి అనుకుంటారేమో, అలా వేసుకోకూడదు, రైట్. ఇది 2, ఇది 2 వేసుకోకూడదు. ఏం చేయాలంటే ఇది 2 అనుకోండి, దీనికి 3 ఇవ్వలేము, అలాగని దీనికి 3 ఇవ్వలేము, అలాగని 2 ఇవ్వలేము. కాబట్టి 2 + 3 ఎంత? 2 + 3 ఉదాహరణకి 2 + 3 ఎంత? మనకి 5 వచ్చింది. 5ని బై 2 చేయండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఎంత వస్తుంది మనకి? 2.5 వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీనికి 2.5 ఇవ్వాలి, దీనికి కూడా మనము 2.5 ఇవ్వాలి. అలాగా అంటే ఇక మనకి 2 నెంబర్ ఉండదు, ఇక 3 నెంబర్ అనేది ఉండదు. డైరెక్ట్గా నెక్స్ట్ 4 ఉంటుంది. గమనించండి, ఇక్కడ చూడండి, 1 ఉంది, 2 లేదు, 2.5 ఉంది, 3 లేదు, 2.5 ఉంది, రైట్. నెక్స్ట్ 4 ఉంటుంది. అలాగా ఇంకా వేరే నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అది కూడా అలా చేసేసుకోవచ్చు. ఉదాహరణకి సింపుల్ చెప్తాను, 4 ఉంది, ఇప్పుడు ఇది కూడా 20 అనుకోండి. అప్పుడు దీనికి 4, దీనికి 4 ఇవ్వలేము, అలాగని దీనికి 4, దీనికి 5 ఇవ్వలేము. అప్పుడు ఏం చేయాలి? 4, ఇది 5 అనుకోండి, 4 + 5 9, 9/2 చేయండి,
4.5 కాబట్టి ఇది 4.5 ఇది 4.5 అని మీరు పెట్టుకోవాలి ఇలాగా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను. క్వశ్చన్స్ అలా అడిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పాను స్టూడెంట్స్. ఓకే రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ నెంబర్స్ రాసేద్దామా సింపుల్గా. ఎంత 27కి 1, 26కి 2 వస్తుంది, అండ్ 25కి మనకి 3 వస్తుంది. ఇది 4, ఇది 5, 6, 7 అంతే కరెక్ట్గా వచ్చిందంట. ఓకే, సో ఇది అవసరం లేదు, ఎరే చేసుకుందాం. ఓకే, మీకు సేమ్ నెంబర్స్ వస్తే ఎలా చేసుకోవాలో నేను చెప్పేసాను స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు దానికోసం కూడా మళ్ళీ ఒక వీడియో తీస్తాను స్టూడెంట్స్. తీసి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, దీని నెక్స్ట్ ఆ వీడియో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ తీసేసి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు డి అంటే ఏంటి, డిఫరెన్స్ కనుక్కోవాలి. R1 మైనస్ R2 అంటే ర్యాంక్ 1 మైనస్ ర్యాంక్ 2 చేసుకోవాలి. సో 7 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 minus 3 is equals to 0. Next 1 minus 6 minus 5. Next 6 minus 5 1 వస్తుంది. Next 4 minus 4 0. Next 2 minus 2 0. 5 minus 1 4 వచ్చింది. ఇలా వస్తుంది స్టూడెంట్స్. అంటే డి అంటే ఏంటి, ర్యాంక్ 1లో నుంచి ర్యాంక్ 2 తీసేసేయాలి. ఈ ర్యాంక్ 1లో నుంచి ర్యాంక్ 2 తీసేసాను, మనకి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఏమొస్తుంది చూడండి, ఇవన్నీ జీరోస్ పక్కన పెట్టేసేయండి. 4 + 1 5 -5 + 5 0. కాబట్టి మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే, ఏమొస్తుంది, 0 వస్తుంది. సమ్మేషన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డి స్క్వేర్ అంటే ఏంటి, 0 స్క్వేర్ ఏంటి 0, 0 స్క్వేర్ ఏంటి 0, 5 స్క్వేర్ ఏంటి 25, 1 స్క్వేర్ 1, 0 0 0 0, 4 స్క్వేర్ ఏంటి 16, 0 అంటే మనకి 4 స్క్వేర్ 16 ఇక్కడ వచ్చింది. సో 25ని మనకి 16 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 16 యాడ్ చేస్తే మనకి 41 + 1 42 వస్తుంది. కాబట్టి సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏమో సమ్మేషను డి స్క్వేర్, కాబట్టి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 42 వచ్చింది. ఓకే రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. r ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ ఎంత 42 ఉంది, అంటే 6 × 42 వేసుకోవాలి. ఓకే, బై n అంటే 1 2 3 4 5 6 7 వేసుకోండి. n స్క్వేర్ 7 స్క్వేర్ -1 ఇలా వస్తుంది. సాల్వ్ చేయండి. 1 - 6 × 42 ఎంత 252, 6 × 42 ఎంత 252 -7 స్క్వేర్ ఎంత 49, 49 - 1 48, 48 × 7s are 336 వస్తుంది. సో క్యాల్కులేటర్ ఎంటర్ చేసుకోండి. మనకి డివిజన్ చేస్తే 1 మైనస్ ఎంత అంటే 0.75, మన ఆన్సర్ వచ్చేసి 0.25 is a final answer. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా మనము ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కనుక్కోవచ్చు. ఇది ఫార్ములా, ఇది సమ్. మీకు చాలా ఈజీగా అర్థమనుకున్న స్టూడెంట్స్, మీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.